నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది. దశాబ్దాలుగా చైనాను ప్రపంచ తయారీ కేంద్రంగా ఉపయోగించిన జపాన్ ఇప్పుడు తన పెట్టుబడులు, టెక్నాలజీ, పరిశ్రమలను భారత్ వైపు మళ్లిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా $68 బిలియన్ పెట్టుబడులకు జపాన్ సిద్ధమవుతోంది. చైనాలో జపాన్ పెట్టుబడులు కుప్పకూలుతూ ఉండగా భారత్ లో మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అసలు జపాన్ ఎందుకు చైనా నుంచి దూరం అవుతోంది? భారత్ లో ఏం కనిపిస్తోంది? మరి ఈ పరిణామం బీజింగ్ కు ఎందుకు టెన్షన్ కలిగిస్తోంది? తెలుసుకుందాం. ఒకప్పుడు చైనా, ఇప్పుడు భారత్. గత 3 దశాబ్దాలుగా జపాన్ కంపెనీలకు చైనా ప్రధాన తయారీ కేంద్రం. తక్కువ ఖర్చుతో కార్మికులు, భారీ మార్కెట్, అభివృద్ధి చెందిన పరిశ్రమలు. ఈ కారణాలతో వేలాది జపాన్ కంపెనీలు చైనాలో తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, ఆర్థిక మందగమనం, అమెరికా చైనా ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులపై పెరుగుతున్న ఆందోళనలు జపాన్ను కొత్త ప్రత్యామ్నాయాల కోసం వెతికేలా చేశాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచం ఒక పెద్ద పాఠం నేర్చుకుంది. ఒకే దేశంపై పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరం. ఒక దేశంలో సమస్య వస్తే ప్రపంచ సరఫరా గొలుసులు నిలిచిపోతాయి. అందుకే చైనా +1 అనే వ్యూహం పుట్టుకొచ్చింది. అంటే చైనాతో పాటు మరో దేశంలో కూడా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఈ పోటీలో భారత్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు జపాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. టోక్యోలో జరిగిన ఇండియా జపాన్ శిఖరాగ్ర సమావేశంలో రాబోయే 10 ఏళ్లలో భారత్ లో $68 బిలియన్ పెట్టుబడులు పెట్టే లక్ష్యాన్ని జపాన్ ప్రకటించింది. ఇది గత లక్ష్యానికి దాదాపు రెట్టింపు. అంతేకాదు, గత 4 ఏళ్లలో చైనాలో జపాన్ పెట్టుబడులు సుమారు 70% వరకు తగ్గిపోయాయని విశ్లేషణలు చెబుతున్నాయి. అదే సమయంలో భారత్ లో జపాన్ పెట్టుబడులు 7 రెట్లు పెరిగాయి. ఇది కేవలం పెట్టుబడి నిర్ణయం కాదు, ఆసియా ఆర్థిక శక్తి సమీకరణాల్లో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. జపాన్ భారత్ పై ఇంత ఆసక్తి చూపడానికి కారణాలు కూడా బలంగా ఉన్నాయి. 140 కోట్లకు పైగా జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి, భారీ వినియోగదారుల మార్కెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇవన్నీ కలిసి భారత్ ను ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయి. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. నిజమైన డబ్బు ఇప్పటికే భారత్ లోకి వస్తోంది. టొయోటా, సుజుకి, హోండా వంటి జపాన్ ఆటో దిగ్గజాలు కలిపి సుమారు $11 బిలియన్ పెట్టుబడులతో భారత ఆటోమొబైల్ రంగాన్ని విస్తరిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ టెక్నాలజీలు, ఎగుమతి కేంద్రాలు అన్నింటికీ భారత్ ను హబ్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కీలక పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సెమీ కండక్టర్లు. మొబైల్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నింటికీ చిప్స్ అవసరం. ఇప్పుడు జపాన్ కు చెందిన ప్రముఖ సెమీ కండక్టర్ సంస్థ రెనిసాస్ భారత్ లో భారీ పెట్టుబడులు పెడుతోంది. గుజరాత్ లో చిప్ తయారీ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అలాగే టాటా గ్రూప్ అస్సాంలో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ఫెసిలిటీ 2026లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో జపాన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. చాలా మంది ఇది కేవలం వ్యాపార నిర్ణయం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇది జియో పాలిటిక్స్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి భారత్, జపాన్, అమెరికా వంటి దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ధి, ఈ 3 రంగాల్లోనూ ఇండియా, జపాన్ సంబంధాలు కొత్త స్థాయికి చేరుకుంటున్నాయి. ఎందుకంటే జపాన్ కేవలం డబ్బును మాత్రమే తరలించడం లేదు. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తయారీ నైపుణ్యాన్ని, సరఫరా గొలుసులను కూడా భారత్ వైపు మళ్లిస్తోంది. ఒకప్పుడు ప్రపంచ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందిన చైనాకు ఇప్పుడు భారత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. భవిష్యత్తు తయారీ కేంద్రం ఎక్కడ ఉండబోతుందనే ప్రశ్నకు ప్రపంచ కంపెనీలు క్రమంగా భారత్ అనే సమాధానం చెబుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ తయారీ కేంద్రం అంటే చైనా, కానీ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్ వైపు తిరుగుతోంది. $68 బిలియన్ జపాన్ పెట్టుబడి, ఆటోమొబైల్ రంగంలో $11 బిలియన్ విస్తరణ, సెమీ కండక్టర్ పరిశ్రమలో భారీ ప్రాజెక్టులు, ఇవన్నీ ఒక కొత్త యుగానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం పెట్టుబడుల కథ కాదు, ఇది ఆసియా భవిష్యత్తును మార్చే శక్తి సమీకరణాల కథ. భారత్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే రాబోయే దశాబ్దంలో ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం అసాధ్యం కాదు.